బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల సానుభూతి పరులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ధర్మవరం పోలీసులు. మహారాష్ట్ర వాసి తౌసిక్ షేక్ అస్లాం, యూపీ వాసి సజ్జత్ హుస్సేన్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాది నూర్ మొహమ్మద్ ఇచ్చినటువంటి సమాచారంతో అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం ధర్మవరంలో ఉగ్రవాది నూర్ మొహమ్మద్ ని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ ఇద్దరిని కూడా నూర్ ఉగ్రవాదం వైపే ప్రేరేపించినట్లుగా గుర్తించారు. ట్రాన్సిస్ట్ వారెంట్ పై పుట్టపర్తి ఎస్పీ ఆఫీసులో ఉగ్రవాద సానుభూతి పరులను ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇంకా మరింత విచారణ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి చలనాయుడు జాయిన్ అవుతున్నారు. చలనాయుడు, ఈ ఇద్దరికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? పోలీసులు ఇప్పుడు వారిని ఎలా విచారించబోతున్నారు? నందు 2 నెలల క్రితం ఒక కలకలం ధర్మవరంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగినటువంటి నూర్ మహమ్మద్ ఒక హోటల్లో పనిచేస్తూ ఇక్కడ తను చేయాల్సిన యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది ఒక సమాచారం రావడంతో ఇక్కడ పోలీసులు అతన్ని మొత్తం ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో ఏకంగా మహారాష్ట్ర, యూపీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇతనితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఏదైతే ఉందో ఆల్ ఖైదా లాంటి చాలా ఉగ్రవాద సంస్థలతో చాట్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఇతను వారికి సమాచార సేకరణలో ఉన్నారు అనేది ఒక వాదన. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఉందో నూర్ మొహమ్మద్ను అనంతపురం పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అతన్ని మొత్తం ఇంట్రాగేషన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత దాదాపు 2 నెలల తర్వాత మహారాష్ట్ర, యూపీకి చెందినటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈరోజు ఇంకా ఇంతవరకు పోలీసులు అయితే ఇక్కడ ధృవీకరించలేదు. కాకపోతే సాయంకాలం 4:30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ 4:30 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది అని కూడా అనౌన్స్ చేశారు. మాక్సిమం ఇదే ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే పోలీసులు ఇప్పటి వరకు ఏంటి సమాచారం ఏం సేకరించారు, ముఖ్యంగా నూర్ ఏం చెప్పాడు, ధర్మవరంకి చెందినటువంటి నూర్ ఏం చెప్పాడు అనేది ఇంకా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అనంతపురం జిల్లాలో కాకుండా ఇతర రాష్ట్రాల వారితో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి నేపథ్యంలో మరి ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో, మరి ఇంకా మరిన్ని చోట్ల వీరి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వీరి ఏదైతే ఉందో ఆలోచన విధానం, ఇతను ఏదైతే ఉందో నూరు గతంలో ఇక్కడ మతానికి సంబంధించినటువంటి ప్రబోధనలు చెప్తూనే మరోవైపు ఇంటర్నల్ గా ఈ ఏదైతే ఉందో మైండ్ ట్యూన్ చేసే అంశంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపులతో కూడా ముఖ్యంగా టచ్ లో ఉన్నాడు అని చెప్పేసి సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికే మరొక ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇంకా మరిన్ని సమాచారాలు ఎంత మేరకు రాబట్టారు, మరి ఇంకా ఎంత మేరకు జిల్లా ఎస్పీ కూడా వెల్లడించే అవకాశం ఉంది అనేది ఇంకా మనకు తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ పోలీసు ఉన్నతాధికారుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం వీళ్ళు కీలకంగా కూడానే వ్యవహరిస్తున్నారు, వీరు కూడా చాలా యాక్టివ్ రోల్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నందు రైట్, థ్యాంక్ యూ చలనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. గతంలో అదుపులోకి తీసుకున్నటువంటి నూర్ మహమ్మద్ నుంచి మరింత సమాచారం మేరకు ఇప్పుడు మరొక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో పెద్ద పెద్ద సిటీస్లో ఇప్పుడు హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ ఉగ్రవాదులకు సంబంధించి వారి కార్యకలాపాలకు సంబంధించి కొన్ని మనం గుర్తించేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ స్లీపర్ సెల్స్ కనిపిస్తున్నారు. అలాగే రకరకాల ప్రయత్నాలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనూ మారుమూల ప్రాంతాల్లో సైతం ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వ్యాపిస్తోంది అనేది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మహారాష్ట్ర వాసి తౌసిక్ షేక్ అస్లాం, అలాగే యూపీ వాసి సజ్జత్ హుస్సేన్, వీరిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో అదుపులోకి తీసుకున్న నూర్ మహమ్మద్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే వీరిద్దరిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. మీరేమనుకుంటున్నారు? ధర్మవరంలో ఇలా ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి, వారి సానుభూతి పరులకు సంబంధించి ఆనవాళ్లు బయటపడడం అనేది ఖచ్చితంగా భయం గొలిపేటువంటి విషయం. సిటీల్లో అయితే కనీసం పెద్ద పెద్ద సిటీల్లో సెక్యూరిటీ ఉంటుంది, పోలీసులు ఎవరో ఒకళ్ళు ఈ విషయాల్లో అట్లీస్ట్ ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ పల్లెటూర్లలో ఏవో పనులు చేసుకుంటూ ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడమో లేదంటే వాళ్ళ సానుభూతి పరులుగా మారడం అనేది మరింత భయంకరమైనటువంటి పరిస్థితిగానే మనం చూడాలి. మీ అభిప్రాయాలు కూడా ఈ విషయం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల సానుభూతి పరులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ధర్మవరం పోలీసులు. మహారాష్ట్ర వాసి తౌసిఫ్ షేక్ అస్లాం, యూపీ వాసి సజ్జత్ హుస్సేన్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాది నూర్ మహమ్మద్ ఇచ్చినటువంటి సమాచారంతో అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం ధర్మవరంలో ఉగ్రవాది నూర్ మహమ్మద్ ని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ ఇద్దరిని కూడా నూర్ ఉగ్రవాదం వైపే ప్రేరేపించినట్లుగా గుర్తించారు. ట్రాన్సిస్ట్ వారెంట్ పై పుట్టపర్తి ఎస్పీ ఆఫీసులో ఉగ్రవాద సానుభూతి పరులను ఉంచినట్లుగా తెలుస్తోంది. ఇంకా మరింత విచారణ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి చలనాయుడు జాయిన్ అవుతున్నారు. చలనాయుడు, ఈ ఇద్దరికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? పోలీసులు ఇప్పుడు వారిని ఎలా విచారించబోతున్నారు? నందు 2 నెలల క్రితం ఒక కలకలం ధర్మవరంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగినటువంటి నూర్ మహమ్మద్ ఒక హోటల్లో పనిచేస్తూ ఇక్కడ తను చేయాల్సిన యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది ఒక సమాచారం రావడంతో ఇక్కడ పోలీసులు అతన్ని మొత్తం ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో ఏకంగా మహారాష్ట్ర, యూపీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఇతనితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఏదైతే ఉందో ఆల్ ఖైదా లాంటి చాలా ఉగ్రవాద సంస్థలతో చాట్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ఇతను వారికి సమాచార సేకరణలో ఉన్నారు అనేది ఒక వాదన. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఉందో నూర్ మొహమ్మద్ను అనంతపురం పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం, అతన్ని మొత్తం ఇంట్రాగేషన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత దాదాపు 2 నెలల తర్వాత మహారాష్ట్ర, యూపీకి చెందినటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ రోజు ఇంకా ఇంతవరకు పోలీసులు అయితే ఇక్కడ ధృవీకరించలేదు. కాకపోతే సాయంకాలం 4:30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ 4:30 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది అని కూడా అనౌన్స్ చేశారు. మాక్సిమం ఇదే ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే పోలీసులు ఇప్పటి వరకు ఏంటి సమాచారం ఏం సేకరించారు, ముఖ్యంగా నూర్ ఏం చెప్పాడు, ధర్మవరం చెందినటువంటి నూర్ ఏం చెప్పాడు అనేది ఇంకా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అనంతపురం జిల్లాలో కాకుండా ఇతర రాష్ట్రాల వారితో కూడా సత్సంబంధాలు కలిగినటువంటి నేపథ్యంలో మరి ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో, మరి ఇంకా మరిన్ని చోట్ల వీరి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వీరి ఏదైతే ఉందో ఆలోచన విధానం, ఇతర ఏదైతే ఉందో నూరు గతంలో ఇక్కడ మతానికి సంబంధించినటువంటి ప్రబోధనలు చెప్తూనే మరోవైపు ఇంటర్నల్ గా ఈ ఏదైతే ఉందో మైండ్ ట్యూన్ చేసే అంశంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపులతో కూడా ముఖ్యంగా టచ్ లో ఉన్నాడు అని చెప్పేసి సమాచారం. ఇటువంటి పరిస్థితి